అంతరిక్షములో నాటుకొనుట ఆధ్యాత్మికత అని చెప్పుకున్నాం. అందరూ సుఖంగా ఉండాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు కలగాలి. వీళ్ళందరూ కూడా సుఖముగా, శాంతముగా, రోగరహితమైనటువంటి 100 సంవత్సరముల జీవితము జీవించాలి. రాజ్యములో ఏ విధమైనటువంటి చీకు చింత ఉండకూడదు. రాజులు ధర్మపాలన చేయాలి. సకాలములో వర్షము కురవాలి. పృథ్వీ సస్యశ్యామలం అవ్వాలి. నాటుకోండిని, ఏది నాటితే అదే కోసుకుంటారు. ఇది నాటితే అలాంటి స్వర్గతుల్యమైనటువంటి పృథ్వీలో జీవించటం మీకు లభిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మామృతం గమయ. స్వార్థం మా పరమార్థం గమయ. అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి.